వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. టీడీపీ జనసేన కార్యకర్తల సమన్వయంలో లోపాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని టీడీపీ జిల్లా అధ్యక్షులు మందెన రామరాజు నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ, పార్టీలో క్రమశిక్షణతో మెలిగే పదవులు వాటి అంతటా అవే వస్తాయి. రాబో రోజుల్లో ఎమ్మెల్సీ, కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించేలా స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకొని మీకు అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని, శాసన మండలి మాజీ చైర్మన్ ఎంపీ షరీఫ్ స్థానికంగా కార్యకర్తలకు ఉన్న సమస్యలను ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. అదేవిధంగా మన భారతదేశానికి రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదిన ఈరోజు అవటం, ఈ రెండో కార్యక్రమాలకి కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కానీ, అదేవిధంగా మన యొక్క గాంధీ మహాత్ముని కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ పక్షాన. అదేవిధంగా ఈరోజు మన నర్సాపురం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తులు ఈ నర్సాపురం వాసి. ఆదేశానుసారం అత్యధిక మెజార్టీతో నర్సాపురం కాన్స్టిట్యున్సీలో జనసేన గెలవడానికి కూడా ముఖ్య పాత్ర తెలుగుదేశం వహించిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి సంవత్సరంలో చిన్న చిన్న పరస్పరాలు ఉంటాయి, చిన్నగా, కానీ అవన్నీ ఇప్పుడు నాకు చెప్పారు. మీరు అన్ని కూడా నేను కానీ, అదేవిధంగా షరీఫ్ గారు కానీ, రామరాజు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ పెట్టి సమస్యలు ఎక్కడా రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అండి 3 సార్లు స్థానాన్ని కేటాయించడం చిన్నాయుడు గారు కానీ, చంద్రబాబు గారు చెప్పినప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్రిపురార్ గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను కోరినప్పుడు నేను కూడా రిజిస్టర్ అవడానికి 10 రోజులు పట్టింది. 10 రోజుల తర్వాత నేనే చెప్పాను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను, నాకు స్థానాన్ని కేటాయించిన మాట వాస్తవం, కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడతానంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే హ్యాపీనెస్ తోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రతిష్టాత్మకమైనటువంటి APIIC చైర్మన్ గా నాకు కేటాయించారంటే పార్టీని గౌరవించడం. ఈ రోజు కూడా అదే రాబోయే రోజుల్లో రామరాజు గారికి కూడా ప్రోటోకాల్ కానీ వివిధ కమిటీల్లో మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా మనం ఏది చెప్పినా ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 80-70 ఉన్నాయి కార్పొరేషన్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎవరి స్థాయి తగ్గట్టు వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి మీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు సభ్యత్వాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క బలం అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంటాం, అది గర్వ కారణం. దానికి ID కార్డులు కూడా అడుగుతున్నారు. కంపల్సరీ ID కార్డులు కూడా 2 టైప్స్ ID కార్డ్స్. ఒకటి 100, ఏదైనా సభ్యత్వం 100 రూపీసే. కానీ కొంతమంది ఎవరైనా పార్టీకి కార్యకర్తలకి సంబంధించి వారికి సంక్షేమ నిధి కింద 1 లక్ష సభ్యత్వం కూడా పెట్టడం జరిగింది. అది అందరూ చేయించుకోలేరు. ఎంత వీలైతే ఎంతమంది ఓపుకుంటే అంతమంది. దీంట్లో ఎక్కడా కూడా బలవంతం లేదు, ఒత్తిడి లేదు. అది ఓన్లీ వారు ఇచ్చేటువంటి ఏదైతే సంబంధించినటువంటి అమౌంట్ ఉంటుందో 1 లక్ష సంబంధించి అది కార్యకర్తల సంక్షేమ నిధి కింద విడిగా దాన్ని డిపాజిట్ చేసి వారికి స్పెషల్ ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. అయితే సభ్యత్వం 100 రూపాయలే, అది 1,100 రూపాయలు మాట్లాడా. ఆ 1,00,000 రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధికి కానీ రాబోయే రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఈరోజు పార్టీ రన్ అవ్వాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. పవన్ నాయుడు కూడా పార్టీకి ఎంతో ఆర్థిక సహాయ సహకరించి తీసుకెళ్తున్నారు. ఆయన మర్చిపోయింది కాబట్టి అదనంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవ ధోకులు గారికి మధ్యన మరి పోటీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని పరిష్కరించుకోవాలి. ఎవరిని మేము ఇలాగనుకుంటాం, మీరు అలాగంటున్నారు, అది కాదు.
ఇది కరెక్ట్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ఆ రకంగా మన ఇద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోకుండా మంచి సంబంధం, అల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి. మన సంసారం మందే, వాళ్ళ సంసారం వాళ్ళది. ఈనాడు మీరందరూ కూడా స్వయం మరి ప్రతిష్టతో కృషితో పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏ అధికారి అయినా మేము మీ మాటేనా శాసనసభ్యులే చెప్పాలంటే మీరు నాకు చెప్పండి, అధికారితో మాట్లాడతాం, అధికారి విషయాన్ని తేలుస్తాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరో కూడా మనం ఇదైపోతున్నాం, మేము అనాథరైపోయాం అనుకుంటూ కరెక్ట్ కాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, జిల్లాలో మన పక్కనే మంత్రి గారు ఉన్నారు, అదే రకంగా మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం ఎక్కడా కూడా అనాథం. అధికార పార్టీ మనం, అధికార పార్టీలో భాగస్వామ్యం మనం చూపినట్టుగా సమస్యలు తీరే రకంగా మనంతటా మనం కృషి చేయాలి. మన వల్ల కానప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదో పెద్దలు వస్తే కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండాలనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాలి. మనం కూడా గమనించాలి, ఎవరైతే ఈనాడు సమస్యలు ఉన్నాయి ఇక్కడ పార్టీ ఆఫీసులు వస్తే అది పార్టీ గౌరవం, కానీ అక్కడ అదే జనసేన పార్టీకి వెళ్తే అది పార్టీకి గౌరవం కాదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండగా మీరు ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ సమస్య తీరినప్పుడు దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా మీకు అందజేస్తున్నాం. ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చింది. డాక్టర్ సబితా మ్యాంటిస్సోరీస్ ఉల్లంపర్రు పాలకొల్లు నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన నేటి యువతపై గాంధీగారి ప్రభావం అనే అంశం విద్యార్థులచే డిబేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకొల్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానవుడు మానవ వికాస పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవుడు నిరంతరం మార్పు చెందుతూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడని, ఎన్నో కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తీసుకువచ్చారని, కనుక ప్రతి మానవుడు నిరంతరం శోధన చేసి సత్యాన్ని వెలికి తీయాలని తెలియజేశారు. గాంధీ గారు తన ఆత్మకథ ఆయన సత్య శోధనలో అన్ని తన అనుభవాలు, వ్యక్తిగత విషయాలు పొందుపరిచారని, ప్రతి వ్యక్తి మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మకథను చదవాలని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి వ్యక్తి తమ జీవితంలో కనీసం 100 పుస్తకాలు చదవాలని, అలా చదివినప్పుడే సమాజానికి ఏదైనా చేయగలరని, సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్షీరపురి సత్సంగ యోగ వ్యవస్థాపకులు జివ్వాజి కళ్యాణ్ గారు, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ మద్దాల వాసు గారు, ప్రిన్సిపల్ సామవేదం వసంతలక్ష్మి, విద్యార్థులచే నిర్వహించబడిన డిబేట్కు సమన్వయంగా ఎం కృష్ణప్రసాద్ గారు, కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో పెంపొందిస్తాం, భావి భారత పౌరులుగా పిల్లల్ని తీర్చిద్దాం, ప్రతి విషయం మీద వారికి అవగాహన కల్పిస్తామనేది కేవలం ప్రచారంలోని పాంప్లెట్లోని మాత్రమే కాకుండా రియల్గా చేసి చూపించే విద్యా సంస్థ డాక్టర్ బాబ్జీ గారి మానసిక పుత్రిక డాక్టర్ సబితా వికాస్. గాంధీ, మహాత్ముడు, సార్త్రే, పికాసో, కాళిదాసు, శంకరుడు, ఫ్రాయిడ్, ఎవరైనా ఏదైనా ఇది నిరంతర నూతన పరిశోధన. ఏది? సత్య సౌందర్యాన్వేషణ. సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. సార్ ఆయన నిందా కోట్ చేశారు. వెరీ గుడ్ పోయిట్. మన దగ్గరలోనే తణుకులో జన్మించాడు ఆయన. అమృతం కురిసిన రాత్రి అని ఒక అద్భుతమైన కవిత పుస్తకం ఉంటుంది దేవరకొండ బాలగంగాధర తిలక్ గారిది. అది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీరు ఎప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా ఆ పుస్తకం తీసుకోండి. మీకు ఇందులో కూడా నెట్లో కూడా మీ ఫోన్స్లో కూడా దొరికేస్తుంది. అద్భుతంగా అలా సత్య సౌందర్యాన్ని అన్వేషించడం అనేది ఎక్కడ ఒక చోట ఆగిపోదు. గాంధీతో ఆగిపోయే పని లేదు. మళ్ళీ గాంధీ లాంటి వ్యక్తులు ఇంకా మన నుండి రావాలి. అప్పుడు మళ్ళీ సూపర్ సొసైటీ వస్తుంది, సూపర్ మ్యాన్ అవుతాడు. ఈ సొసైటీ ఇలాగే నిరంతర పరిణామశీలంగా పరిణామం చెందాలని, దానికి మనమందరం తోడ్పడాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. పనే మొదలు పెట్టరు. సామాన్యులు ఉంటారు, వాళ్ళు పని మొదలు పెడతారు, పనిలో అవరోధాలు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఎవరు స్థిరచిత్తులు,
సమర్థులు. ఎవరు వాళ్ళు? పట్టుకున్న పనిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసి దాన్ని సాధించే వాళ్ళే ఉత్తములు. మీరు భారత స్వాతంత్ర చరిత్రనే తీసుకోండి, అందరూ కనుమరుగైపోయారు. స్వాతంత్రోద్యమం మొదలుపెట్టి స్వాతంత్రోద్యమం ముగించి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చి ఎలాంటి పదవి ఆశించకుండా తనకి గాని తన కుటుంబానికి గాని, భారతదేశం రెండుగా విడిపోయిందే, మత కలహాలు జరుగుతున్నాయి అని ఒక పక్క అందరూ స్వాతంత్ర సంబరాల్లో ఉంటే తను మాత్రం నిరాహార దీక్షలో, తను మాత్రం ఈ స్వాతంత్ర్యానంతర ఘర్షణల మీద క్లేశంతో తీవ్రంగా బాధపడి తనలో తను మతనపడి నిరాహార దీక్ష చేసిన ఒక వ్యక్తి గురించి మనం అసెస్ చేయాల్సిన విధానం ఏంటి? స్వాతంత్రం ఎవరు తీసుకుని వచ్చినట్టు? దాదాపు రవి అస్తమించిన సామ్రాజ్యం అది, గోల్డ్ వలసలు ఉన్నాయి అన్ని. అలాంటి వాటిని అన్నింటినీ అంత పెద్ద కఠినమైన సామ్రాజ్యాన్ని ఫేస్ చేయటంలో చాలా తీవ్రమైన కృషి, అది చాలా సమర్థవంతంగా చేశారు. జూనియర్ ఎంపీసీ. నేను ముని జ్యోతిశ్రీని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ముని జ్యోతిశ్రీ, గాంధీజీని ప్రపంచమంతా గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగాను యువతను కదిలించిన వారిగా అభివర్ణిస్తుంటే మరి నువ్వు చెప్పినది సరైనదేనా? గాంధీజీ నిజంగానే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ఆర్థిక శాస్త్రంలో అసమానతలకు, దోపిడీలకు చోటు లేదు. ఆయన ప్రవచించిన ట్రస్ట్ ప్రాపర్టీ అనే దాంట్లో ఆయన ఒక విషయాన్ని సరిగ్గా వివరించారు. ఏంటంటే కోటీశ్వరులు వారు సంపాదించిందంతా వారిదే అనుకోకుండా అందుట్లో ఎక్కువ శాతం ప్రజల శ్రేయస్సు కొరకు ఖర్చు పెడితే బాగుంటుందని ఆయన సిద్ధాంతరించారు. అలాగే మన భారతదేశాన్ని మినహాయిస్తే ప్రపంచంలో చాలా మంది కోటీశ్వరులు ఆయన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మన భారతదేశంలో చూస్తే కనుక రతన్ టాటా, జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి పాలకొల్లు పట్టణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవనంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల శివాజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గాంధీ గారి చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించాము. అదేవిధంగా పాలకొల్లు గాంధీ బొమ్మల వద్ద ఉన్న నిలువెత్తు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో గడిచిన ఈ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టి తన రాజకీయ పబ్బం గుడుపుకుందని, ఈ బీజేపీ శక్తుల నుండి దేశాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, మత సామరస్యాన్ని కాపాడాలని, ఈ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ జరగాలని, ఈ ప్రభుత్వ బాధిస్తూ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడాలని నీ జయంతి రోజున ఈ వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా నీకు సమర్పించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలుకులూరి అర్జున్ రావు, వర్ధనపు కాసు, మడగల గోపాలరావు, డాక్టర్ వై నామగిరి, రుంకాని శ్రీనివాసరావు, బోనం వెంకట్రావు, వై మోహన్ రావు, భానుప్రకాష్లు పాల్గొన్నారు. సరిపోతుంది. బాగుపడాలి. రికార్డ్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు అగ్నికుల క్షత్రియ కువైట్ యువ పల్లవ సేన సంఘం అంతర్వేది పల్లవపాలెం వారు సుమారు 150,000 రూపాయలు విలువ గల మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ బహుకరించి ఉన్నారు. అనంతరం వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే.
ఒక్కొక్కరికి 100 రూపాయలు. ఒక్కొక్కరికి 100. ఓకే. ఒక్కొక్కరికి 100 రూపాయలు. ఓకే. ఒక్కొక్కరికి 100 రూపాయలు. ఓకే. ఒక్కొక్కరికి 100 రూపాయలు. ఓకే. ఒక్కొక్కరికి 100 రూపాయలు. ఓకే. ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని 108 కలశాలతో మహిళలు ఊరేగింపు నిర్వహించి అమ్మవారిని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా ప్రతిష్ఠించారు. పురవీధుల గుండా 108 కలశాలను ఊరేగింపు నిర్వహించడం విశేషం. వస్తుందండి టాటా అక్కడ ఉదయమంటున్నారు. అక్కడ ఆగితే గెలిచేది ఆడుకుంటున్నాడు. అక్కడ తీద్దలేనా రే ఎవరిని అవునారా చూడరా కంటిన్యూషన్ తీసేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్.
గాంధీ జయంతి సందర్భంగా నర్సాపురం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఐపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ మంతిన రామరాజు గాంధీజీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 3 పార్టీల నాయకులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నర్సాపురం ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలన్నారు. తమ సొంత కుటుంబ సభ్యులు దూరంగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో సమన్వయం చేసుకొని గెలుపుకు కృషి చేసుకోవాలన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏపీఐసి చైర్మన్ గా వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఈరోజు ఉమ్మడి కార్యాచరణతో అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీటింగ్ పెట్టి చెప్పింది ఒకటే, శాసనసభ్యులందరితో మనందరూ కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వివిధ పార్టీలు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎన్డీఏలో కూడా ఉన్నటువంటి 3 పార్టీని కూడా కలుపుకుని ముందరకెళ్ళమని చెప్పి మనం సూచించడం జరిగింది. ఈరోజు ఆ రోజు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినప్పుడు రామరాజు గారు కూడా మరో మాట మాట్లాడకుండా నాయకుల గారు గెలిపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జన సైనికులతో కలిసి కట్టుగా అందరూ చక్కగా అత్యధిక మెజార్టీ జిల్లాలో, అంటే అందరూ చెప్తారు కొంత మెజార్టీలు, కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న నిష్పత్తి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉందో మీరు కూడా అత్యధిక మెజార్టీతో నాయకత్వాన్ని గెలిపించారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు మీరు వేసేది ఒక ఓటు, అదేవిధంగా అనునిత్యం కార్యక్రమాలు చేసి ఈరోజు శాసనసభ్యుగా ప్రతి ఒక్కరు ఒక ఓటు వేస్తారు. తద్వారా 5 సంవత్సరాల పాటు ఆ ఓటుకి ఏదైతే ఓటు హక్కు మీరు వినియోగించుకున్నారో ఆ ఓటు వినియోగాన్ని సద్వినియోగపరచుకున్న శాసనసభ్యులు, అంటే ఒక రకంగా శాసనసభ్యులను చేసేవారు కానీ చెప్పుకుంటాం, కానీ ప్రతి అనునిత్యం అతను మీ ఇంట్లో ఒక మనిషిగా పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. మీ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఇద్దరు చెరుకు చెప్తే ఎమ్మెల్యే గారికి ఇబ్బందులు తెలుసు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఇంకా ఉమ్మడి కార్యక్రమంలో మంచి విజయాలు ఎన్నో సాధించాలి. ఒక పక్క మీకు మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది, త్వరలో ఉంది, ఎక్విటీలు వస్తాయి, తర్వాత పంచాయతీలు వస్తాయి, నీటి సంఘాలు వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి. అన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి అన్నీ ఒకేసారి అందరికీ రావు. కాబట్టి ఉన్నదాన్ని సద్దు నాయకుల గారు గెలిపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ జన సైనికులతో కలిసి కట్టుగా అందరూ చక్కగా అత్యధిక మెజార్టీ జిల్లాలో, అంటే అందరూ చెప్తారు కొంత మెజార్టీలు, కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న నిష్పత్తి ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉందో మీరు కూడా అత్యధిక మెజార్టీతో నాయకత్వాన్ని గెలిపించారు. డిఎన్ఆర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు, ట్రెజరర్ పోతుల ఉమాశంకర్ రావు, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, వాకర్ సోమంచి శాస్త్రి, జవ్వాది కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మనం డ్రెస్సులు ఇచ్చామో చూసి ఇచ్చాము, మనం ఎంతో మనం చేసిన ఆనందంతో మేడం గారితో, మేడం గారు నేను చిన్న గిఫ్ట్ ఇచ్చుకుంటాను అని చెప్పి అడిగాను. అది నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది. మీరు ఫ్యూచర్లో నా వంతు యూనివర్సిటీ టోర్నమెంట్స్ నెక్స్ట్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి టోర్నమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎవరు పాల్గొల్లో కండక్ట్ చేయలేదు. 40 ఏళ్ళు తిరుగుతున్న 2 కాలేజీలు చేయలేదు. వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా తటవర్తి సుధాకర్ గారికి, అలా మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాన్యం బసవరాజు గారికి, అలా యోగా
గురువుగారు అయినటువంటి మా జవాజీ కళ్యాణ్ గారికి, అలాగే మా చిరంజీవి గారికి అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులకి అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ కాలేజీ స్థాపించినటువంటి డిఎన్ఆర్ అంటే దాసరి నారాయణరావు గారిని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ, మా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి తడవరి సుధాకర్ రావు గారు ఎన్నో కార్యక్రమాలు, చెప్పలేని కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు అడగాలే కానీ ఆయన ఇంకా తరువుగా ఆయన దానం చేయడమే ఆయన లక్ష్యం. ఈ చేతితో చేసింది ఈ చేతితో మర్చిపోతారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మీ దాన కర్ణుడు అనే పేరు కూడా ఆయనకి మేమందరూ కూడా అంటూ ఉంటాం, ఆయన దానకర్ణుడు అని. అలాగే ఈ స్కూల్కి ఇంచుమించుగా ఎన్నిసార్లు వచ్చామంటే దీంతో నాకు తెలిసిన మట్టికి 4వ సారో 3వ సారో 4 సార్లు వచ్చాం. ఆయన పేరేం పేరు అమ్మా? మీరు అందరికి చెప్పాలి, విద్యార్థులు మీరు చెప్పకూడదండి. ఏం పేరమ్మా? సుధాకర్ గారు. ఈ స్కూల్కి గ్రౌండ్ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. మీరు క్రీడలు ఆడుకోవాలని గ్రౌండ్ అంతా అంటే 80 అంటున్నారు అంటే 80,000తోటి గ్రౌండ్ అంతా కూడా బాగు చేశారు. బాగు చేసి అదే కాకుండా మీరు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పుస్తకాలు, తర్వాత చాక్లెట్లు ఇవి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు ఈ ప్రజలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. వారి చేతుల మీదుగా ఇక్కడ ఇప్పించడం జరుగుతుంది. అలాగే సుధాకర్ గారు అంటే అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఇంకా మంచి అనేది కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఒకసారి తప్పనిసరిగా అర్పధ్వానాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు సందర్భంగా ఈరోజు కలశ స్థాపన ఉదయం 8:15 అభిషేక పండిట్ బమిడి వెంకన్న గారు మరియు కృష్ణ అప్పారావు గారు, అనిల్ గారు ఆలయ మరియు అర్చకులు సమక్షంలో కలశ స్థాపన జరిగింది.
రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరి నవదుర్గా దేవతా సహిత అష్టలక్ష్మీ దేవతా సహిత పార్వతీ దేవతా సహిత విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు మనోభేద సిద్ధిరస్తు ఆలయ. మంత్రి నిమ్మల రామానాయుడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం తక్షణం ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక ప్రజా ప్రభుత్వం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రజల సమస్యల విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించినప్పుడు, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఈవేళ ఆర్జీల రూపంలో పెద్ద ఎత్తున ఈవేళ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఎందుకంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు కులం లేదు, మతం లేదు, రంగు లేదు, పార్టీ లేదు అని కాకమ్మ కౌరులు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఆర్జీలు చూస్తూ ఉంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూముల్ని మరి వాళ్ళకి చెందనివ్వకుండా ఏ రకంగా అయితే అడ్డుకున్నారో అవన్నీ కూడా అంటే కోర్టులకి సైతం వెళ్ళినా కూడా కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఏదైతే గత 5 సంవత్సరాల కష్టం, నష్టం, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత శాఖలకి అదేవిధంగా ఎవరైతే కలెక్టర్స్కు, తహసీల్దార్స్కు స్వయంగా ఫోన్లలో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటే ఏదైతే చాలా వరకు కూడా మరి ఏదైతే పింఛన్స్ కానీ లేదంటే ఉద్యోగాలు, జాబ్స్ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పెన్షన్లని ఇవ్వడం కొత్త మాట నుంచి ఏదైతే 300 యూనిట్లు కరెంట్ ఉందని, బాడుగా కారు ఉందని, 300 అడుగు ఇల్లు ఉందని, ఐటీ రిటర్న్స్ అని ఇట్లాంటి అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి చాలామందికి పింఛన్లు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి అర్జీలు పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా
మళ్ళీ కరెక్ట్ చేసి ఆ ప్రజలకి సేవలు అందించేటువంటి విధంగా పాలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. పాలకొల్లు కాస్మో స్పోర్ట్స్ క్లబ్ పాలకొల్లు టౌన్ హాల్ సంయుక్తంగా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కాస్మో క్లబ్ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అక్టోబర్ 8, 9 తేదీలలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 50 సంవత్సరాలుగా టెన్నిస్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో అందించాలని ఉద్దేశంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్కు రుద్రరాజు పద్మరాజు టెన్నిస్ టోర్నమెంట్గా నామకరణ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అక్కడుంటేనే ఫోటో పడుతున్నారు. పేర్లు రాసుకోండి. ప్రెసిడెంట్, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రేపు అక్టోబర్ 8వ తేదీ 9వ తేదీ కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు టౌన్ హాలు సంయుక్తంగా రుద్రరాజు పద్మరాజు మెమోరియల్ ఏపీ స్టేట్ లెవెల్ అండర్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాం. దాంట్లో అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14, 14 బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాం. దానికి గల ప్రధాన కారణం ఏదైతే ఇటు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఆ టౌన్ హాల్ కానీ ఈ 2 సంస్థలు గత 50 సంవత్సరాల నుంచి మరి ఈ పాలకుల్లో అనేక సేవా కార్యక్రమాలు స్పోర్ట్స్ మరి నిర్వహించాం. భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. దానికి అనుగుణంగా ఈ పాలకుల నియోజకవర్గంలో మరి చాలామంది క్రీడాకారులు తయారీ ఉద్దేశంతో మరి ఎప్పుడు ఈ సంస్థలో అందరికీ మరి అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఏదైతే మా సంస్థకే మరి ఆ రోజు సంస్థ స్థాపన నుంచి ఏదైతే రుద్రరాజు పద్మరాజు గారు టెన్నిస్కి అనేక సేవలు అందించారు, ఆయన ఈ మధ్యనే కీర్తిశేషులు అయినారు. ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి టౌన్ హాలు ఇటు కాస్మో కూడా అటు ఆయన టౌన్ హాల్లో కూడా మరి టెన్నిస్కి ఎన్నో సేవలు అందించారు. మరి ఏది 2 సంస్థలు కలిసి ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద నిర్వహించాలని చెప్పేసి అందరం మా కమిటీ తీర్మానం చేసింది. దానిలో భాగంగానే రేపు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఎవరైతే క్రీడాకారులు పాల్గొంటారో వాళ్ళకి 2 సంస్థలు కూడా మరి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి మరి ఆ టోర్నమెంటు దిగ్విజయంగా జరగడానికి మా కమిటీయే కాదు మా సభ్యులందరూ కూడా దానికి పూర్తిగా మరి బాగా చేయాలని చెప్పి ఆశాత వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ని మరి సక్సెస్ఫుల్గా మరి రన్ చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత ఏదైతే ఇనాగరేషన్ ఫంక్షను అలాగే దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఉంటాయి, అవి కూడా తర్వాత మీ అందరికీ తెలియజేస్తామని మరి తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో నవంబర్లో మరి స్టేట్ మన నేషనల్ ఐస్తా నేషనల్ టెన్నిస్ టోర్నమెంటు మా సంస్థ పూర్వ అధ్యక్షుడైన బుద్ధరాజు గారి పేరు మీద అది కూడా నిర్వహించాలని తలపెట్టాం. అది కూడా ఈ టోర్నమెంట్ అయిన తర్వాత మీ అందరికీ మళ్ళీ వివరాలు తెలియజేస్తాం. అది కూడా గతంలో కూడా మేము నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లు చాలా నిర్వహించాం. మరి రేపు కూడా ఆ బుద్ధరాజు చెరుకూరు బుద్ధరాజు గారి పేరు మీద నిర్వహించాలని చెప్పేసి మనం కూడా మేము తీర్మానం చేసుకున్నాం. దాని వివరాలు మీకు అత్యంత తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ టెన్నిస్ టోర్నమెంట్ని మరి అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి మరి విడిగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1382వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కీర్తిశేషులు బుద్ధరాజు వెంకట నరసింహరాజు 117వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. చూశాను.
ఏం పచ్చనికి లేదు. ఎవడో ఎమ్మెల్యే ఎవడండి ఆడా? అదే 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 ఆనందరావా? మా మండలంలో 4-5 షాపులు 65 లక్షలు. సరే మళ్ళీ నేను ఇచ్చేసేసి నమస్కారం పెట్టి చెప్పాను చెప్పిన ప్లేట్ మీరు వెళ్ళాలని రాజుగారిని ఒకసారి పంపండి. తోసారు కొట్టాడు చూసినారు మా ముగ్గురు లేడీస్ కొట్టాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.